a great manna which will satisfy our spirits. ఒక్కోసారి మనము పరలోకం నుండి వచ్చే గొప్ప మన్నాను ఎదురు చూస్తామండి. అది మనల్ని సంతృప్తి పరుస్తుంది. And for our study, we have taken up the book of Revelation. మన పారాయణ కోసం బుక్ ఆఫ్ రెవల్యూషన్ ప్రకటన గ్రంథమును మనం చూసుకుంటున్నామండి. Today morning, I got up by early morning, and then I was thinking whether we are doing the right thing. I was praying to Jesus whether I am doing the right thing. ఈరోజు విధాన నేను లేచి ఇలా ఆలోచిస్తుంటే మేము చేసేది నిజం వాస్తవమా సరి అయినదిగా ఉందా అని ఆలోచిస్తూ ఉంటే Then God reminded me from the book of Ecclesiastes. దేవుడు ప్రసంగి గ్రంథం నుండి ఈ విషయాన్ని నాకు బయలుపరిచారండి. Book of Ecclesiastes and 11th chapter verse 6 he showed me and started speaking to me. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 6th verse. 6వ వచనము. It says, sow your seed in the morning and at evening, let not your hands be idle. ఉదయమందు విత్తనం విత్తుము, అస్తమయమందు నీ చెయ్యి వేయక వెనుతీయక విత్తుము. అది ఫలించును లేక రెండును సరి సమానముగా ఎదుగును నీవెరుగవు. For you do not know which will succeed, whether this or that, or whether both will do equally well. మనకు తెలియదు ఇది ఫలిస్తుందో అది ఫలిస్తుందో లేక రెండు సమానముగా ఎదుగుతాయో మనకు తెలియదు. అయితే దేవునికి తెలుసు ఆ విషయము. So my duty is to take the seed and keep sowing it in the morning, in the evening, and in the noon, anytime. నా కర్తవ్యం అనగా ఉదయం కానీ మధ్యాహ్నం కానీ అది సాయంకాలం కానీ విత్తనమును విత్తుట నా పని. Whether it is one person or many persons, the sowing continues. ఒక వ్యక్తి కానీ లేక 10 మంది కానీ ఎవరైనా ఎంతమంది అయినా కానీ నా కర్తవ్యము విత్తడం నా కర్తవ్యము. Then it says in the book of Psalms, సామెతల గ్రంథములో ఈ మాట వింటున్నాము. book of Psalm 126 Psalm. కీర్తనలు 126వ అధ్యాయం. And then verse 5. 126:5. It says in 126th Psalm verse 5, those who sow in tears will reap with sounds of joy. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానములతో పంట కోసెదరు. Then verse 6 says, 6వ వచనం ఇలా చెబుతుంది, he who goes out weeping, carrying seed to sow, will return with songs of joy, carrying sheaves with him. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పో విత్తువాడు సంతోష గానములు చేయుచు పనులు మోసుకొని వచ్చును. So a sower may not know how much he will get, but definitely he is sowing, and then while bringing, he brings sheaves. విత్తువాడు ఎంత ఇంటికి వస్తుందో ఫలితము తెలియదు కానీ అయితే అతడు కన్నీటితో విత్తుతాడు. తర్వాత పిడికేలు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు విత్తువాడు చివరికి సంతోష గానములతో పనులు మోసుకొని వస్తాడు. So today morning, God spoke through these two verses, and that definitely encouraged me, and then said, come on, let us go throughout this year, sowing and weeping, and then moving on
with the word of God. ఈ 2 వచనాలతో దేవుడు నాతో మాట్లాడండి. కన్నీళ్లు విడుచుతూ విత్తాలి. తర్వాత పంట తర్వాత కోసుకుంటాం. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా కన్నీళ్లతో విత్తడం నా యొక్క కర్తవ్యం. Diploma in theology is 1-year course. డిప్లొమా ఇన్ థియాలజీ ఇస్ ఒక సంవత్సరపు కోర్సు. And then throughout this year, you will see God speaking and touching us and encountering each one of us for his glory. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని వెదకుతూ మనల్ని ముట్టుతూ ఉంటాడు. కాబట్టి మనము దేవుని వైపు చూద్దామండి. You will see the fresh manna every time, and God satisfying us with heavenly manna. మనము బైబిల్లో చూస్తాము, మొట్టమొదటిదిగా పరలోకపు మన్నాతో దేవుడు మనుషులను తృప్తిపరచడం. So you will be blessed and you will be touched and you will be definitely be edified in your spiritual life. నువ్వు నిజంగా మీరు ఆశీర్వదింపబడతారు, మరి ఆత్మీయంగా అభివృద్ధి చెందుతారండి. So some of you are joining this course with family and you will never regret. You will definitely be edified spiritually. కొందరైతే తమ యొక్క కుటుంబములతో పాటు ఈ యొక్క బైబిల్ స్టడీలో ఈ స్టడీలో పాలు పంపులు పొందుతున్నారు. తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడండి. And then definitely you will see God touching and bringing a change in each life. మీరు గమనిస్తారు, నిజంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడం. Let's turn to the book of Revelation. ప్రకటన గ్రంథంలోకి తిప్పుకుందామండి. మన మనస్సు ప్రకటన గ్రంథంకు గమనిక తీసుకుందాం. First chapter. మొదటి అధ్యాయము. And then verse 1. మొదటి వచనము. It says the revelation of Jesus Christ which God gave him to show his servants what must soon take place. He made it known by sending his angel to his servant John. యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని చూపించెను. See here we read that in the first sentence itself, this is the revelation about Jesus Christ. మొదటి వ్యాఖ్యానంలో మనం చూస్తున్నాము, ఇది ప్రభువైన యేసుక్రీస్తును గురించినటువంటి వార్త అని. Let's see what is the meaning of the word revelation. మనం చూద్దామండి ఈ యొక్క ప్రకటన గ్రంథము లేక ప్రకటన అనగా దాని అర్థం ఏమిటన్నది. Now the word revelation comes from the Greek word apocalypsis. ప్రకటన గ్రంథము అన్న మాట గ్రీక్ పదం నుండి వస్తుంది. ప్రకటన అనగా అపోకలిప్సిస్ అని అర్థం. Apocalypsis means unveiling or opening the curtain to see or to show the things. అపోకలిప్స్ అనగా ఆ యొక్క పరదాను తెరవడము, పరదాన్ని తెరిచి చూడడము అని ఇది మనకు తెలుస్తుంది. In our childhood and youth days, we have enjoyed these months of November and December in our hometown, that is in Hubli in Karnataka. నవంబర్ డిసెంబర్ మాసంలలో హుబ్లీ అనే పట్టణం కర్ణాటకలో ఉంది. ఈ పట్టణంలో ప్లీజ్ సే ఇట్ అగైన్.
this is the season where we enjoy and then prepare for Christmas. ఈ సందర్భాల్లో నవంబర్, డిసెంబర్ మాసాల్లో క్రైస్తవులు ఇక్కడంతా కూడా యొక్క క్రిస్మస్‌ను ఆచరించుకున్న సమయము. అందరూ సంబరంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. And then every street they used to organize stages and then dramas, and then they used to project dramas. ఈ యొక్క సందర్భంలో ప్రతి వీధులలో పాటలు పాడుతూ, వీధులలో డ్రామాలు వేస్తూ, స్టేజెస్ వేసి, ఆ స్టేజీల పైన, వేదికల పైన డ్రామాలు వేస్తుంటారు, క్రిస్మస్ సంబంధమైన డ్రామాలు. So I used to, being a youth, I used to be so much happy to attend these meetings. Sometimes these dramas used to start lately by 10 o'clock and then goes till early morning. ఆ రోజులలో నేను యవ్వనస్తుని కాదు, బాగా సంబరముగా ఈ యొక్క డ్రామాలకని వెళ్తూ ఉండేవాడిని. 10 గంటలకు ఆరంభమయ్యేది. మా తెల్లవారి వరకు ఆ యొక్క యేసుక్రీస్తును గురించినటువంటి నాటకాలు మేము చూసేవారమే. You know, in the stage, scene by scene they used to show. పరదా తర్వాత పరదా వెనుక వాళ్ళు ఇవి చూపిస్తూ ఉండేవాళ్ళు, కథ రూపంలో. And then once the one scene is over, they used to shut down with the curtain, and then for next scene they used to open the curtain. మొదటి సీన్ అయిపోయిన తర్వాత కర్టన్ మూసేసేవారు. ఇంకొక రెండవ సీన్ కు వెళ్ళినప్పుడు కూడా కర్టన్ తిరిగి తెరిచేవారు. When the curtain is closed, and then we all used to make noise. Children used to make noise, and then everybody used to make noise. But when the curtain is open, everybody is going to become very silent to see the drama and pictures and costumes of those drama actors. ఆ ముసుగు లేక కర్టన్ను మాటికి తీసేవారు. ఎప్పుడైతే ఆ ముసుగు లేక కర్టన్ను వేయబడుతుందో వెంటనే మనుషులందరూ కూడా కేకలు వేసేవారు. ఎప్పుడైతే తెరవబడుతుందో అప్పుడు సంతోషంగా చూసేవారు. Beloved, that is the meaning of revelation. Revelation means opening the curtain. రెవల్యూషన్ అనగా ఆ యొక్క కర్టన్ను తెరవడమే లేక పరదాను తీయడమే అర్థం అవుతుంది. And then God is showing several things which are going to come here with a great revelation, and then he is showing it to his servants first, and then he is showing it to his servants and believers. మొదటిదిగా ఈ పరదా నుండి తెరవబడినటువంటి ఆ యొక్క సందేశాన్ని మొట్టమొదటిదిగా యోహానుకు చూపిస్తూ ఉంటున్నాడు, తన సేవకుడైన యోహానుకు. రెండవదిగా సేవకులందరికీ ఈ యొక్క సందేశాన్ని ప్రకటిస్తూ ఉంటున్నాడు. So it is to the early church which was going through a tough and rough persecution and tough situation. చాలా కఠినమైన పరిస్థితుల్లో ఆదిమ సంఘము ఇలాంటి పరిస్థితులకు వెళ్ళి చాలా కష్టమైనటువంటి మార్గంలో నడిచారండి. Today we may be going through a tough situation in our own family life or the corporate life. ఈ రోజున మనము మన కుటుంబ వ్యవస్థలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, లేక సమాజ జీవితంలో కానీ ఇలాంటి పరిస్థితుల్లో వెళ్తూ ఉంటున్నాము. So when you are going through any situation, definitely God knows your situation. He is going to speak to us as we turn our minds and hearts towards God's word. మనం ఎలాంటి పరిస్థితుల్లో వెళ్తున్నప్పటికీ మనము అన్ని పరిస్థితుల్లో దేవుని వైపు చూసి ముందుకు వెళ్ళాలి. And God, who sees and who knows your situation, will not keep quiet. He will visit
each of us, and he will touch each of us. నీ సమస్యను చూచేవాడు మరి సమస్యను ఎరిగేవాడు తప్పకుండా నిన్ను దర్శించి ఆ సమస్య నుండి పరిష్కారం అనుగ్రహిస్తాడు. Every Tuesday, we are going to gather for the study of Book of Revelation, and next study will be on the book of Acts of the Apostles. ప్రతి మంగళవారం మనము ప్రకటన గ్రంథమును మొదటి క్లాస్లో చూసుకుంటాము. 8 నుంచి 9, 9 నుంచి 10 వరకు అపోస్తల కార్యముల మీద మనం ధ్యానం చేస్తామండి. So take your time during this period, and then this lot, and then try to enjoy the word of God. కాబట్టి మంచి అవకాశమును మీరు ఉపయోగపరుచుకొని మీ యొక్క సమయాన్ని కూడా సంతోషంగా ఆహ్లాదకరంగా ఉండాలని ఆశిస్తున్నాం. For those who cannot attend morning classes, we have same thing broadcasting in the evening also by 6 to 8 p.m. ఉదయకాల సమయంలో ఎవరైతే దీన్ని హాజరు కాలేకపోతారో వారికి సాయంకాల సమయంలో మరి తిరిగి ఉంటుందండి ఇదే క్లాసులో. 6 గంటల నుండి 8 గంటల వరకు. Then we also, those who have not attended both the classes, morning and evening classes, we release the video the next day, and you can observe it next day. ఈ 2 క్లాసులకు హాజరు కాని వారికి తిరిగి ఆ వీడియో క్లిప్స్ ఉంటాయి. ఆ వీడియో క్లిప్స్ మీకు పంపిస్తామండి. దానిని చూసి మీరు నేర్చుకోవచ్చు. And then you can keep studying, and then in between we have tests, and then we have small seminars, and we have small tests which will refresh our mind, and then we will also give you good gifts which will encourage you to study the word of God. మీ వాక్య పారాయణంలో మేము చిన్న చిన్న పరీక్షలు పెడుతూ ఉంటాము. తిరిగి చిన్న సెమినార్స్ కూడా ఉంటాయి. ఈ విధంగా మనము దేవుని వాక్యంలో బలపడవచ్చండి. Now we have to only monthly you have to pay 350 rupees as fees, and it will definitely refresh us and definitely help us to pay the Zoom fees and whatever the technicalities we have to do. దీనికి కేవలం 350 రూపాయలు మాత్రమే మీరు చెల్లించవలసి వస్తుంది ఒక నెలకు. ఇవి మా యొక్క ఇంటర్నెట్ కానీ జూమ్ కానీ వేరే డివైసెస్కు ఉపయోగపడుతుందండి. కాబట్టి ఇది చాలా తక్కువ అమౌంట్లో అందరికీ అనుకూలపరుస్తూ ఉన్నాం. Keep praying for this study, Bible study, and then introduce this Bible study to your friends and relatives. దయచేసి ఈ యొక్క కోర్సును మీరు మీ ఉపయోగం చేసుకోండి. వ్యక్తిగత జీవితానికి మరి ఇతరులకు కూడా పరిచయం చేయండి. I see Pramila Paul. So like that, you please introduce to other people also, those who can, who do not know about this program, that they may also be blessed, and they may also definitely introduce to others. ప్రమిళ పాల్ గారిని చూస్తున్నాము. ప్రమిళ పాల్ గారు ఈ యొక్క కార్యక్రమాలను అనుభవించండి. తర్వాత మా యొక్క విన్నపం ఏమంటే మీరు ఇతరులకు కూడా ఈ యొక్క డిప్లొమా కోర్సును పరిచయం చేయించండి. ఈ యొక్క సేవను ఇతరులకు పరిచయం చేయించాలని మనవి చేస్తూ ఉంటున్నాం. So it says the revelation of Jesus Christ, that means the disclosure or the opening of the events about the coming world. యేసుక్రీస్తును గూర్చినటువంటి ప్రకటన. కాబట్టి ఇందులో మనకు పరదా నుండి వెలువడినటువంటి లేక ఈ సందేశాలను యేసుక్రీస్తును గురించినటువంటి రహస్యం, ఆయన రాకడను గురించినటువంటి సంగతులను మనం ఇక్కడ ధ్యానిస్తాము.
Beloved, many think that this book is about future and events of future. But this verse says that is not only future, but mainly the person Jesus Christ. ఈ పుస్తకాన్ని చాలా మంది చదువుతుంటే భవిష్యత్తులో సంభవించినటువంటి కార్యాలు ఇవన్నీ కూడా అని అనుకుంటుంటారు. కాదండి. ఇది ప్రభువైన యేసుక్రీస్తును గూర్చినటువంటి అధ్యయనము స్టడీ అయి ఉంటున్నదండి. So mainly we will meditate on Christ and we will develop our relationship with Christ, and then that definitely makes us grow in our spiritual life. ఈ యొక్క వాక్యమును యేసుక్రీస్తును గురించినటువంటి ధ్యానంగా ఉంటుంది. యేసుక్రీస్తుతో మనము సన్నిహితమైనటువంటి సంబంధం కలిగి ఉంటాము. అది మనల్ని అభివృద్ధి పరుస్తుంది. And then this study also will help us to go closer to Jesus and walk with him, and our walk with Jesus will be more closer and more deeper. ఈ వాక్య పారాయణము మనము యేసుక్రీస్తునకు సన్నిహితంగా వచ్చుటకు దోహదపడుతుంది. తరువాత దేవునితో సన్నిహితంగా నడుచుటకు కూడా దోహదపడుతుంది. అలా దేవునితో నడుస్తూ ఉండగా మనము అభివృద్ధి చెందుటకు ఎంతో ఆస్కారంగా ఉంటుంది. So each time come with a real heart of prayer, and then you will definitely be blessed. ప్రతిసారి వస్తూ ఉన్నప్పుడు ప్రార్థనా పూర్వకముగా ఈ యొక్క పారాయణంలోకి రండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. And then who was the author of this book? దీని రచయిత గ్రంథకర్త ఎవరండి అనుకుంటే in 1 Peter 1:21 we read that this is inspired by the Holy Spirit, and holy men of God spoke as the Holy Spirit inspired them. ఈ యొక్క వాక్యమును పేతురు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాము. ఈ యొక్క వాక్యము దైవ ప్రేరితమైనది మరియు దైవజనులు ప్రేరేపింపబడిన ఆత్మచేత ప్రేరేపింపబడిన వారు ఈ మాటలను రాశారని. So Holy Spirit is the main author, and then you and me, or John becomes the main author for this book. పరిశుద్ధాత్మ దేవుడు దీని యొక్క గ్రంథకర్త అంటున్నాడు. అదే రీతిగా దీని గ్రంథకర్త యోహాను అయి ఉంటున్నాడు. So who is the audience of this book? మనము వింటున్నటువంటి మనము ఏమంటున్నామనగా, verse 1 says again, the revelation of Jesus Christ which God gave him to show his servants what must soon take place. యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. Thank you. Here the audience is also very clear. ఇక్కడ వింటున్న వారు కూడా చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. Here the word his servant is plural, and it refers to the believers. తన దాసులకు అని రాయబడి ఉంటున్నది కాబట్టి ఇది సమస్త విశ్వాసులకు సాదృశ్యంగా ఉంటున్నది. These days we have hierarchy like pastor, then senior pastor, then junior pastor and deacon and all that. ఈ రోజులలో ఆత్మీయ ల్యాడర్ లో కూడా చూసినప్పుడు హైరార్కియల్ సెటప్ ఉంటున్నది. డీకన్స్, పాస్టర్స్, టీచర్స్, తర్వాత ఈ విధంగా బిషప్స్ అని ఇది ఒక వ్యవస్థ. But beloved, here in the scripture we don't find this hierarchy, bishop and then archbishop and then pastor and deacon. This kind of hierarchy we don't find in the scripture. ఈ యొక్క పదవి నిచ్చెన మనము ఇక్కడ చూడమండి. పదవితో కూడినటువంటి
ఆ ల్యాడర్ మనం ఇక్కడ చూడము ఈ పుస్తకం, ఈ గ్రంథంలో. But here we see that servants, the word servants is used. అది స్పష్టంగా ఇక్కడ రాయబడినది తన దాసులకు అని. If you are a believer, నువ్వు విశ్వాసివైతే, if you accept Jesus as your personal savior, నువ్వు యేసుక్రీస్తును నీ సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే, you become the believer for Christ, and then you become the servant of Christ. నువ్వు యేసుక్రీస్తుకు విశ్వాసిగా ఉంటావు, అదే రీతిగా నువ్వు యేసుక్రీస్తుకు దాసునిగా ఉంటావు. So we all become servants of Jesus Christ. మనమందరం కూడా యేసుక్రీస్తుకు దాసులంగా ఉంటామండి. That is why it says, right, it is written or addressed to the servants or his servants. కాబట్టి ఇందులో స్పష్టంగా రాయబడి ఉన్నది తన దాసులకు అని రాయబడి ఉంటున్నది. So you and I become servants the moment we accept Jesus Christ. నువ్వు నేను కూడా దాసులముగా అయ్యాము. మనం ఎప్పుడైతే యేసు స్వామిని స్వీకరించామో అప్పుడు దాసులమయ్యాము. So there is no special position for you and me when we accept Jesus Christ. ఈ మాటల ప్రకారం మనకు తెలుస్తుంది, మనకి ఏదో ఒక పదవి ఆ హోదా ఉందని కాదు, కానీ మనం అందరం కూడా దాసులం వింటున్నాం. Let's turn to the book of Matthew. మత్తయి రాసిన సువార్తకు రండి. మత్తయి రాసిన సువార్త Matthew 23rd chapter verse 8. 23వ అధ్యాయము 8వ వచనము. It says very clearly, Jesus is teaching here. ఇక్కడ యేసు స్వామి బహు స్పష్టంగా బయలుపరుస్తూ ఉంటున్నాడు. Matthew 23 verse 8. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయం 8వ వచనము. It says in verse 8, but you are not to be called Rabbi, for you have only one master, and you are all brothers. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీకు బోధకుడు, మీరందరూ సహోదరులు. So we are all brethren. మనమందరం కూడా సహోదరులమైంటున్నామండి. We have only one master, that is Jesus Christ. మనకు ఒక్కడే బోధకుడు ఉంటున్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. So we need not to be called as rabbis. మనము బోధకులమని పిలువబడాల్సిన అవసరమే లేదండి. Now again in Matthew 23rd chapter verse 9 it says, 29వ వచనంలో మనం చూసుకుంటాం అదే అధ్యాయంలో, and do not call anyone on earth father, for you have one father, and he is in heaven. మరియు భూమి మీద ఎవనికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. We see many churches call the pastors as father. చాలా సంఘములలో మనం చూస్తాము వారిని ఫాదర్ గాను లేక పాస్టర్ గాను అంటామండి. No, there is no such place there is no such a place for titles in the scripture. ఇలాంటి టైటిల్స్ కు ఎక్కడ కూడా బైబిల్ గ్రంథంలో అక్కడ అవకాశం లేదండి. And then verse 10 says, 10వ వచనంలో మనం చూస్తాము, nor are you to be called teacher, for you have one teacher, the Christ. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. And then verse 11 says, the greatest among you will be your servant. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. God's paradigm or God's pattern of the real teacher. దేవుని యొక్క వ్యవస్థ ఇక్కడ ఏం కనిపిస్తుందంటే, నిజమైనటువంటి బోధకుడు ఎవరు అన్న భావన మనకు దోహదపడుతుంది. The greatest among you will be
your servant. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను అంటున్నాడు యేసు స్వామి. We need to be servants, and then we need to be known for our service. మనము సేవ చేయు వారిగా ఉండాలి, మరియు మనం మనల్ని సేవకులని పిలువబడు వారిగా ఉండాలి. Once we visited the diocesan office here in Kolhapur. కొల్హాపూర్లో ఈ డయాసిస్ లో ఒక ఆఫీస్ లో ఈ విధంగా ఉన్నదండి. Then we met the head there. అక్కడ ఉన్నటువంటి నాయకుడిని కలిశానండి. When we said we were young, and then we said we are doing ministry in the villages, and we go to preach the gospel, we go to cast out demons, and we see the ministry of deliverance everywhere, wherever we go. ఆ సందర్భంలో మేము యవ్వన కాలంలో ప్రతి వీధులకు పోవడము, వాక్యం పరిచర్య చేయడము, పల్లెల్లోకి పోవడము, వాక్యం చేయడము, దయ్యములను వెళ్ళగొట్టడము, మరియు సంఘాలను స్థాపించడము, ఇలాంటి పరిచర్యలో ఉంటుంది. Then he was asking, how do you go? Do you have 4-wheeler? ఎలా మీరు వెళ్తారంటే అడుగారు, మీరేమి 4-wheeler లో వెళ్తారా అని. Then we told, no, we don't have any 4-wheeler, we don't have any. అయ్యా మా యొద్ద 4-wheeler లేవండి అని చెప్తాం. And then we told we go by cycles. మేము సైకిల్లో వెళ్తామంటే ఎక్కడికి అని చెప్తాం. If possible, we go by cycles or we go by walk. ఒకవేళ సైకిల్ పోకుండా ఉన్న స్థలాల్లోకి లేక సైకిల్ లేనప్పుడు మేము కాలినడకన వెళ్తామని చెప్పామండి. Nowadays I have seen many people saying we don't have bike, we don't have 4-wheeler, we don't have anything. That's why we don't go for ministry. చాలా మంది అంటారండి, మాకు 2 ద్విచక్ర వాహనాలు లేవు, మాకు 4-wheelers లేవు, మాకు ఆటోలు లేవండి అని అంటూ ఉంటారండి. No, when you don't have 2-wheelers, then it is good, because you need not excuse saying we don't have fuel in the 2-wheeler. కాబట్టి ఒకవేళ అలా లేకుంటే మరి అది ఒక నెపముగా మిగిలిపోకూడదు, అది మిగిలిపోయి సువార్త వెనుక పడకూడదు. Bicycle means we move anytime and then go preach and come back. Otherwise, there can be excuse saying we don't have fuel, and we don't have this, and we don't have money for fuel and all that. ఏం ఫిర్యాదు లేకుండా మేము ఈ విధంగా వెళ్తూ ఉండేవారు. లేక మాకు ఫ్యూయల్ లేదండి, పెట్రోల్ లేదు, తర్వాత వెహికల్ లేవు అని అలా ఉండలేదు, వెళ్తూ ఉండేవారు. Try to preach the word by all means, by always with every effort. అన్ని సందర్భాల్లో కూడా, అన్ని ప్రయత్నములలో మేము దేవుని సువార్తను ప్రకటించుటకు ముందు వెళ్ళేవారు. Whoever you may be, we need to glorify God in whatever the situation you have, not to blame the situation, not to excuse ourselves from the responsibility. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నీ యొక్క కర్తవ్యానికి ఒక ఎక్స్క్యూజ్ చెప్పి బయటికి వెళ్ళడం అది సమంజసం కాదు. Let us commit ourselves today and say, Lord, here am I. I am going to fulfill your word and your commandment, and then I will, by any means, I will do that and fulfill your commandments. ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా ఈ యొక్క కర్తవ్యాన్ని నేను చేస్తూ ఆ కర్తవ్యానికి సమర్పితుడినై ఈ కార్యము చేస్తూ ముందుకు వెళ్ళవలసిందే నా యొక్క ముఖ్య ధ్యేయమై ఉంటున్నది. Let us tell to the Lord, here am I, anoint me and use me for your glory in whichever the situation I am.
ప్రభువా నేను ఇక్కడ ఉన్నాను ప్రభువా, ఎలాంటి పరిస్థితులైనా కూడా నేను అనుకూలంలో ఉన్నాను. అన్ని పరిస్థితులలో నన్ను ఉపయోగం చేయని మనం దేవునికి అప్పగించుకోవాలి. Help me to take every or seize every moment for your glory. కాబట్టి ప్రతి సందర్భంలోనూ ప్రభువా నీ యొక్క మహిమ కోసము నన్ను ఉపయోగపరచు అని మనం ముందుకు వెళ్ళాలి. Whether there is no money, there is no vehicle, there is nothing else, but I will definitely do my job with limited resources which I have. ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా ప్రభువా నేను ముందుకు వెళ్తా, నా యొద్ద ఉన్నటువంటి వనరుల నుండి తక్కువ నా యొద్ద ఉన్న ఆ యొక్క వనరులను ఉపయోగం చేసి నేను వెళ్తానని చెప్పువారిగా ఉండాలి. So who are we then? We are not as special people to be called with special titles, but we are his servants doing his work for his glory. మనము ఏదో ప్రత్యేకమైనటువంటి ఒక నామకరణం లేక ఒక పొజిషన్ కలిగి ఉండేవారం కాదు, కానీ మరియు ఆయన కోసం సేవ చేయవారిగా ఎలాంటి సందర్భంలో అయినా అనుకూలంగా ఉన్నవారిని. God is going to use each of us for his glory, and when we have readiness of mind, he will lift you up from every situation and use you for his glory. మనకు సిద్ధమైన మనస్సు కలిగి ఉన్న వారమైతే దేవుడు ఎలాంటి సందర్భంలో అయినా ఎలాంటి పరిస్థితుల్లో అయినా మనల్ని ఉపయోగపరచుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. Let us tell to the Lord, here am I am ready to move on without any titles, without any special degrees, but for your glory I will move on. ప్రభా ఏదో పదవి కోసం కాదు, ఏదో నా హోదా కోసం కాదు, కానీ ప్రభా నేను ఇక్కడ నీ యొక్క సేవకునిగా నీకు అందుబాటులో ఉన్నాను, నన్ను ఉపయోగం చేయంటే దేవుడు తప్పకుండా మనల్ని బలంగా ఉపయోగం చేస్తాడు. So Revelation 1:1 gives us a very clear picture about our positions, our degrees, and our lifestyles. మన జీవిత వ్యవస్థను ఈ యొక్క ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో బాగా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. ఆ పదవి కోసమో లేక ఒక పొజిషన్ కోసమో కాదు, కానీ ఇది సేవకు మనం అనుకూలమైన వారిగా ఉండాలి అన్నమాట. Yeah, let's read once again the first verse. తిరిగి 1వ వచనంను మరి చదువుకుందాం. The revelation of Jesus Christ, which God gave him to show all, or to show his servants what must soon take place. యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. So he made it known by sending his angel to his servant John. ఇది ఆయన బయలుపరుస్తూ ఉంటాడు, తన దూతను యోహానును తన దాసుని యొద్దకు పంపించి ఈ విషయాలను ప్రకటపరుస్తూ ఉంటున్నాడు. No, angels are being used to send the revelations and give the revelations to each of us. ఆయన దూతలు ప్రకటనను తీసుకొని వర్తమానం తీసుకొని దానిని తన దాసులైన మనకు అందించువారుగా ఉంటున్నారు. For example, even in the book of Daniel, we read that angel was sent with the revelation to reveal it to the prophet Daniel. దానియేలు గ్రంథంలో మనం చూస్తుంటున్నాము, దానియేలుకు వర్తమానం పంపించబడింది, తన దూత ద్వారా వర్తమానం పంపించబడింది. ఆ దూత దానియేలుకు ఆ వర్తమానం అందజేసినట్లు మనం చూస్తాం. And then he was filled with the God's presence, and in Daniel 9th chapter he started fasting and praying to seek the will of God. And then when he started fasting and praying, God sent his angel to reveal the greater truth to Daniel.
దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో అక్కడ మనం చూస్తున్నాము. ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. అలా దేవుని సన్నిధిలో వేచి ఉండగా ఆ వర్తమానము దానియేలుకు అందచేయబడి ఉంటున్నది. And who are the angels? Angels are carriers of revelation of God. ఈ యొక్క దూతలు ఎవరండి? దూతలు ఈ దేవుని యొక్క వాక్యమును అందచేయువారు. వారు ఈ యొక్క వాక్యమును మోసుకొని పోవారుగా ఉంటున్నారు. They carried good news to Daniel for his prayer. ఈ యొక్క దూతలు శుభవర్తమానాన్ని వారు తీసుకొని వెళ్ళువారుగా ఉంటున్నారు. Today also, angels are there to reveal us several things, and God uses angels to send the good news to each of us. ఈ యొక్క దూతలు ఎన్నో సంగతులు మనకు బయలుపరచువారుగా ఉంటారు. తరువాత ఈ యొక్క దేవుని యొక్క వర్తమానమును అందచేవారుగా ఉంటున్నారు. But that doesn't mean that we have to keep quiet. It is our duty to go and preach the gospel. దూతలు ఉన్నారని మనము వాక్యం చెప్పకూడదని కాదు కానీ, అయితే మన కర్తవ్యం ఉండగా మనము బయటికి వెళ్ళి వాక్యం చెప్పువారిగా ఉండాలి. You know, on Sunday after the worship service right here with the children, destitute children here, ఆదివార దినమున ఇక్కడ మేము అనాథులైనటువంటి పిల్లలతో కలిసి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నామండి. after worshiping here in our ashram, ఆరాధన అయిన తరువాత మేము ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటున్నాం. I went to a nearby village called Malgaon. ఆ దినాన మాల్గావ్ అనే ఒక దగ్గరి ఒక పల్లెటూరుకు వెళ్ళామండి. You know, in this town, I preached many times on the streets and marketplaces, and many received the gospel through our preaching and then through our tract distribution. కాబట్టి ఈ యొక్క సందర్భంలో మేము వాక్య పరిచర్య చేసాము. తర్వాత పత్రికలు పంచి అక్కడ ప్రార్థన చేయడం జరిగింది. And then many times I used to go and preach it with a group, but this time I went alone to visit houses and then talk to people. చాలా సార్లు నేను సువార్త దళములతో వెళ్ళేవాడిని. ఈసారి అయితే నేను ఒక్కనే ఆ యొక్క ఆశ్రమంలో ఉన్నటువంటి పిల్లలతో కలిసి వెళ్ళామండి. We used to hire van and then go as a group to preach the gospel. మేము వ్యాన్ తీసుకొని ఒక పల్లెటూర్లకు వెళ్ళి సువార్త ప్రకటించేవారమే. But this time I went alone to visit individuals and families. అయితే ఈ సందర్భంలో మేము ఒక్కనే వ్యక్తిగతంగా వెళ్ళి సువార్త చేశాను. I visited some houses. కొన్ని ఇళ్ళు కూడా దర్శించానండి. When I visited, I was moved and I was full with tears by seeing their condition. వాళ్ళ పరిస్థితిని చూసి నాకు కనికరం కలిగింది. కంటినీరు వేయడం జరిగింది. And then we prayed, and I prayed there, and then I put my vision forth to them. సో అక్కడ భారంగా ప్రార్థన చేసి నా యొక్క దర్శనం ముందుకు వెళ్ళాలన్న ఒక తీర్మానం తీసుకున్నాం. I told them we are going to start a warriors place or a ashram for warriors to be trained up like Samuel, the boy Samuel, to be a people who are filled with the power of God to go with the word of God. సో అప్పుడు మేము ఆ తీర్మానంతో అక్కడ వెళ్ళి ప్రార్థన చేసాము, పాటలు పాడుతూ ఆశ్రమంలో ఉన్న వారందరూ కూడా ఒక భారంతో అక్కడ ఈ కార్యక్రమం జరిపామండి. One or two old people came forward saying, "What a noble work you are doing! That training up young people, training up the youth, training up them for God's glory. What a great thing! And we would like to support you. We would like to stand with you." ఇద్దరు పెద్ద మనుషులు వచ్చారండి ఆ ఊర్లో. వాళ్ళు మీరంతా ఉత్తమమైనటువంటి పని చేస్తూ ఉన్నారండి, మనోహరమైనటువంటి పనికి మేము నిజంగా
మద్దతునిస్తాము, మీతో ఉంటాము, మీ ప్రక్కల నిలబడతాము, ఈ కార్యం చేయండి అని మమ్మల్ని ప్రోత్సహించారు. That was a confirmation that God is standing with us, and then we have to move with the first step and then glorify His name. ఇది మాకు పరిచింది. నిజముగా దేవుడు మాతో ఉన్నాడు, ఈ కార్యము దేవుడు నడిపిస్తున్నాడని మాకు ఖచ్చితంగా ఖచ్చితపరిచింది. Maybe rich people may not stand with us, maybe affluent may not stand with us, but definitely the weak and fumble of the society will definitely stand with us, and let us move on with the task of God and then take them and then see that they are the saints of God and then move on for God's glory. గొప్పవాళ్ళు మాతో చేయి కలపరు గాని, తర్వాత లేకుంటే ఐశ్వర్యవంతులు చేయి కలపరు. అయితే ఆ సమాజంలో ఉన్నటువంటి బలహీనులు, సమాజంలో ఉన్నటువంటి ఎన్నిక లేని వారు మమ్మల్ని బలపరుస్తూ ఉంటున్నారు, వారు ప్రోత్సాహపరుస్తున్నారు. ఈ కార్యం చూసి దేవుడు కూడా మాకు సహాయం చేసి ఈ సేవను ఘనపరుస్తూ ఉంటున్నాడు. In 1 Corinthians, first chapter, verse 26, we read that God has chosen the weak things out of the world, and then He has taken the abased and then very vulnerable to be His blessing, and then God wants to use each of us. మనము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో చూస్తాము. మీలో లోకరీతిగా గనులైన వారును, జ్ఞానులైనను, గొప్ప వంశం వారైనను అనేకులు పడలేదు గాని, ఏ శరీరం దేవుని యొద్ద అతిశయింపకుంటున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని అన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలోండి బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడని ఆ వాక్య భాగము స్పష్టీకరిస్తుంది. Praise the Lord. Thank you very much, and may God bless each of us. Thank you for your patience in listening to the word, and let us keep sparing time, and we will definitely be blessed as we meditate further for His glory. ఈ వాక్య భాగమును మీరు చాలా ఆసక్తితో వింటూ ఉన్నారు. మీకందరికీ కృతజ్ఞతాస్తుతో వందనాలండి. మరియు విధముగా తిరిగి మనం కలుసుకుంటూ వాక్యంలో ఎదుగుదాం. And in the days to come, may God help us to move on further, and please pray and join us and encourage others to join for this program. రాబో దినాల్లో మనము ఈ విధముగా కూడి వస్తుండగా వేరే వారిని కూడా మనం ప్రోత్సాహపరిచి ఈ యొక్క థియాలజికల్ కోర్సెస్ లో వారిని కూడా మనము నమోదు చేద్దాము. ఈ విధముగా వాక్యంలో పెరుగుదాం. Now we have Brother Babu Rao with a revelation from the book of Acts of the Apostles, which will be definitely a challenging book for you and me. మన మధ్యన బాబురావు సహోదరుడు బాబురావు గారు ఉంటున్నారు. వారు మనకు అపోస్తల కార్యంలోని వాక్యదానంలోనికి మనల్ని తీసుకుని వెళ్తాడు. అది చాలా మహత్తరమైనటువంటి బలమైనటువంటి పుస్తకముగా మనకు బయలువెడుతుంది. Let us close our eyes and look God in prayer. మనము కళ్ళు మూసుకున్న వారమై మనం దేవుణ్ణి చూస్తామండి. Father, we thank you for this day. ఈ దినముకై స్తోత్రం ప్రభువా. And thank you for talking to each of us. మాతో ఒక్కొక్కరితో మాట్లాడుతున్న విధానానికే స్తోత్రములు. Thank you for the hidden treasures from Revelation 1st chapter verse 1. దాచబడి ఉన్నటువంటి ఈ సంపదకై నీకు స్తోత్రములు ప్రభువా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఉండి వచ్చిన మాటలకై నీకు స్తోత్రములు. Thank you for those who heard it and who are going to hear in the evening and then through video, and bless them and glorify your name. ప్రభువా వందనాలు చెల్లిస్తున్నాము. విన్న వారందరికీ నీకు వందనాలు చెల్లిస్తున్నాము. మరి సాయంకాల సమయంలో వినబోతున్న వారికి కూడా ప్రభువా నువ్వు ఈ సంగతులను బయలుపరచబోతున్నావు. నీకు స్తోత్రములు. May God continue to lead and glorify His name in and through our lives. మా జీవితముల మూలకంగా నువ్వు మహిమపరచబడు ప్రభువా, ఘనపరచబడు.
may help us to extol your name in each and every situation for your glory. ప్రతి సందర్భంలోనూ ప్రభువా మేము నిన్ను ఘనపరచు వారిగా ఉండుటకు సహాయం చేయండి. Thank you for revealing to your servants the greater truth and the greater revelations for your glory. గొప్ప సత్యమును ఈ గ్రంథంలో ఉండి మాకు నీ సేవకులైన మాకు బయలుపరిచినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. Continue to glorify your name. ఎల్లప్పుడు కూడా ప్రభువా నువ్వే మహిమపరచబడాలి. In Jesus' name we offer this prayer, our Father. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Now Brother Harshal is here, so he will give few announcements before Brother Baburao comes. మన మధ్యన హర్షల్ గారు ఉంటున్నారు. బ్రదర్ సహోదరుడు కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, అవి చెబుతారు. ఆ తర్వాత బాబురావు గారు వస్తారు. Yeah, Brother Harshal. Yeah, good morning, everyone. Yeah, good morning. So we have started our class today. ఈ దినమున మనము మన యొక్క ఈ దినపు వాక్య ధ్యానమును ఆరంభించుకున్నామండి. And this was our first class today. ఈ రోజున మన మొదటి క్లాస్ గా ఉంటున్నది. And for those who did not attend the class, the morning session, ఎవరైతే ఉదయకాలపు సెషన్ తప్పించుకున్నారో లేక అటెండ్ కాలేకపోయారో, so I would like to encourage you to join the evening class. మిమ్మల్ని అందరూ కూడా ప్రోత్సహిస్తుంటున్నాము. సాయంకాలపు ఒక తరగతిని మీరు హాజరు కమ్మని. So those who are busy for the work and those who cannot attend due to their duty schedule, we have arranged the evening session also for you. ఎవరైతే ఉదయకాలంలో హడావిడిగా ఉంటూ లేక డ్యూటీకి వాళ్ళ ఆఫీస్కు కార్యాలయంకు వెళ్తూ హడావుడిగా ఉంటున్నారో అలాంటి వారికి సాయంకాల సమయం కూడా మేము ఏర్పరిచి ఉన్నాము. And this is just for that you may not miss the word of God. మీరు ఈ వాక్యమును ఈ అవకాశమును పోగొట్టుకోకూడదన్న ఉద్దేశంతో ఈ యొక్క అవకాశాన్ని సాయంకాలం మేము మరి తిరిగి వేస్తూ ఉన్నామండి. So after that also we will send you the video on the YouTube link. అదైన తర్వాత మేము వీడియో క్లిప్స్ యూట్యూబ్ లో కూడా వేస్తామండి. That you may learn from it and revise from it. మీరు దీనిని ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకున్నట్టుకు మరి మాటికి చూస్తకు కూడా మీకు అవకాశంగా ఉంటుంది. And you can learn the word whenever and wherever you want. మీరు వాక్యమును ఎక్కడ ఉన్నా ఈ వాక్యమును మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా చూసుకోవచ్చండి. So please join us in evening also. You can use the morning class link to join the evening class. ఈ మార్నింగ్ క్లాస్ కున్న లింక్ మీరు అదే లింక్ ను సాయంకాలపు తరగతి కోసం కూడా మీరు ఉపయోగపరచుకోవచ్చు. So this video link will be played again in evening during 6 to 8 p.m. ఈ యొక్క లింక్ మరి తిరిగి 6 నుండి 8 వరకు ఉన్నటువంటి క్లాస్ కొరకు కూడా మీరు దీన్ని ఉపయోగపరచుకోవచ్చు. So please stay tuned and till Brother Baburao comes. బ్రదర్ బాబురావు వచ్చేంత వరకు కూడా దయచేసి ఓపికతో వేచి ఉండండి. And he will teach us from the book of Acts of the Apostles. ఆయన మనకు అపోస్తలుల కార్యములో నుండి మనకు వాక్య ధ్యానాన్ని ఇస్తాడండి. So please stay tuned and God may help us and God may help us to learn, to take a glimpse from him. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన గొప్పతనంలో ఉండి మనకు బయలుపరుస్తూ ఉంటాడు. కాబట్టి మనము ప్రార్థన పూర్వకంగా దేవుని వైపు ఎదురు చూస్తూ దేవుడు మనకు బయలుపరిచే ఆ యొక్క గొప్ప సంగతులను మనము ఎదురు చూస్తామండి.
So thank you so much. This was the announcement. ఈ యొక్క ప్రకటనలు మీరు విన్నారు. మీకు అందరికి కూడా వందనాలు. So every Tuesday ప్రతి మంగళవారం we will have our classes in Telugu languages. ప్రతి మంగళవారము తెలుగు భాషలో ఈ క్లాసెస్ ఉంటాయండి. And the subjects will be posted through the link on Monday. ఆ యొక్క దీని వాక్య భాగమునకు సంబంధించినటువంటి వాక్యములను సబ్జెక్టులను మేము సోమవారం పంపిస్తాము. Yeah. So thank you so much. మీకందరికి వందనాలండి. Brother Baburao will be online in few minutes. బ్రదర్ బాబురావు త్వరలో వస్తూ ఉంటున్నాడు. వేచి ఉందామండి. So thank you. Thank you very much.
So Brother Baburao is with us. Praise the Lord. So it's your time, brother, and you can lead us in the subject. Brother, your voice is not audible. Yeah. Is it okay? Yeah, it's okay. We can hear you now. Can you hear me? Yes, sir. We are able to. Yes. Very good. Yeah. Very good morning. అందరికీ Morning. శుభోదయం. I greet you all in the most matchless name of Lord and Savior Jesus Christ. Is there any translation? Yes, I am doing translation. You all should mute and listen to me. While you're talking, you should unmute and talk to me. Okay, all right, yeah. Okay? Yeah. Your voice is not clear. Huh? Okay, just a minute. Otherwise. Yeah. Somebody is there to translate me, Anna? Definitely. Someone is waiting for you. Yeah, no. Translation is there? Yeah, yeah. Yeah. Well, I'll do this. Hello. Hello. Hello, good morning. Yeah, very good morning. Yeah. Okay, we'll start it. Nobody translating now. మనం ఆరంభించుకుందామండి. Is it in Telugu translation? Yes, Yeah. yes, in Telugu. English to Telugu. Translation is in English to Telugu. Okay, well. Yeah, once again, I greet you all in the matchless name of Lord and Savior Jesus Christ. మరొకసారి మీకందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాము. I'm very happy to take part in this Bible study, especially to study the book of Acts.
ఈ వాక్య పారాయణంలో నేను పాలు పంపులు పొందాలంటే నాకు చాలా ఆనందకరంగా ఉంటున్నది. అపోస్తల కార్యం పైన వ్యాఖ్యానం చేయడం. It's a wonderful book to study, and definitely we will be very useful. God will use us mightily for His glory after learning this book. ఇది చాలా అద్భుతమైన పుస్తకం అపోస్తలుల కార్యములు. ఈ వాక్య భాగము విన్న వారందరూ తప్పకుండా ఆశీర్వదింపబడబోతారు. తిరిగి దేవుని యొక్క మహిమ కోసం ఉపయోగింపబడబోతారు. Yeah, we'll begin this Bible class with a word of prayer. ఒక చిన్న ప్రార్థన ద్వారా ఈ యొక్క వాక్య పారాయణాన్ని చూసుకుందామండి. Yeah, our most loving, living Heavenly Father, మాకు అత్యధికమైనటువంటి పరిశుద్ధమైన పరలోకపు తండ్రి, I thank you for this wonderful morning you gave us. ఈ అద్భుతమైనటువంటి ఉదయాన్ని మాకు అనుగ్రహించావు, నీకు స్తోత్రములు. Lord, I also pray for the brothers who are yet to come. ఇంకా రానైన సహోదరుల గురించి ప్రార్థించుకుంటున్నాము. Lord, you master cleanse us with your precious blood. ప్రభువా, నీ యొక్క పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి. Make us worthy to be in your awesome presence. దేవా, నీ అద్భుతమైనటువంటి సన్నిధిలో మమ్మల్ని అర్హులుగా చేయండి. Lord, help us to concentrate on the class. ప్రభువా, ఈ యొక్క తరగతి పైన మేము గమనం ఉంచుటకు మాకు సహాయం చేయండి. Help us to understand the scripture. ఈ వాక్యమును అర్థం చేసుకునే జ్ఞానమును మాకు అనుగ్రహించండి. Lord, you also hide me behind thy cross. దేవాని యొక్క సేవకుని సిలువ చాటున మరుగు చేయండి. And speak to all of us through me. నా ద్వారా అందరితో మాట్లాడండి ప్రభు. But you be glorified through all of us. అందరి మూలకంగా నువ్వు మహిమపరచబడు ప్రభు. In Jesus' name I pray this, Lord. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Well, dear brothers, today we are going to have an introduction class. We are not going to study much about this, but we'll see the introduction part. From next week, we can go in detail about the book of Acts. ఈ తరగతిలో మనము ఉపోద్ఘాతం చూసుకుందామండి. ఈ ఉపోద్ఘాతములో మనము కేవలము ఇది ఎలా జరిగింది, ఎలా వచ్చింది అన్న విషయాలు, ఆ తర్వాత బుక్ ఆఫ్ అపోస్తల కార్యములను వివరముగా మనము ధ్యానించుకుందాము. Yeah, before that, I would like to introduce myself. Then you who all here, you all can also introduce yourself so that we can know each other. మనమందరం కూడా నేను మొట్టమొదటిగా నన్ను మీకు పరిచయపరచుకుంటాము. తర్వాత మీరు మీ పరిచయం చెప్పండి. Okay, I don't know how many of you all attended here. I am Babu Rao. I based in Hubli, and in secular I did my bachelor's in engineering with the electrical and electronics branch, and in spiritual degree I have done my BD, of course in Autonomous Bible College, and I am pastoring a church called Ephrata Prayer Fellowship. I am serving the Lord as a full-time servant of God. నా పేరు బాబురావు అండి. నేను హుబ్లీలో ఉంటూ పరిచర్య చేస్తూ ఎఫ్రాతా ప్రేయర్ ఫెలోషిప్ పాస్టర్గా ఉంటున్నాను. నా సెక్యులర్ డిగ్రీ బిఏ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లో సెక్యులర్ డిగ్రీ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఉండే పరిచర్య చేస్తూ ఉంటున్నాను. తర్వాత థియాలజికల్ కళాశాలలో నేను బీడీ డిగ్రీ పట్టభద్రునిగా పరిగణింపబడి పరిచర్యలో ఉంటున్నానండి. Yes. నా పేరు జయరావు అండి. నా పేరు జయరావు. నేను హెబ్రోన్ ఫెలోషిప్స్లలో ఇప్పుడు పాస్టర్గా ఉంటున్నాను. ఎలుకలు మరియు బాగల్కోటను 2 స్థలాల్లో కూడా పరిచర్య ప్రస్తుతం చేస్తూ ఉంటున్నాను.
Yeah. కాబట్టి ఇదే నా పరిచయము. హుబ్లీలో ఉంటాను నేను. హుబ్లీలో ఉంటూ ఇతర ప్రాంతంలో కర్ణాటకలోని ఇతర ప్రాంతంలో సేవ చేస్తూ ఉన్నానండి. Okay. పిల్లరా, నేను బ్రదర్ జోసెఫ్ ఇక్కడ మిరేజ్లో సేవ చేస్తూ ఉన్నాను. దేవుని కృప వల్ల ఇక ఒక ఆశ్రమం ఉంది. చుట్టుప్రక్కల ప్రాంతాల్లో, చుట్టుపక్కల గ్రామాల్లో దేవుడు అనేక అద్భుతాలు చేసి అనేక మందిని మార్చి పల్లెటూర్లలో దేవుడు సేవను నిరూపించి స్థాపించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Very good. Well, yeah. Anyhow, we will see the book of Acts, a very interesting book in the Bible, in అపోస్తల New కార్యములో Testament. అతి సంతోషకరమైన మరియు ఆసక్తికరమైన పుస్తకం ఏంటున్నది. Yeah, most of us know that this book of Acts written by Luke. His name is Luke. Is neither Jew nor an Israelite, but is a Gentile. ఈ యొక్క పుస్తకం రచయిత ఎవరనగా లూక్, డాక్టర్ అయిన లూకు. ఆయన అన్యుడు కాదు, తర్వాత ఆయన No, he is a Gentile. Yeah. అతడు అన్యుడండి, అతడు యూదుడు కాదు. By profession is a doctor. అతని వృత్తిపూర్వకంగా ఆయన డాక్టర్ గా ఉన్నాడు. He written 2 books in the Bible. One is a Gospel, Luke, and the second one is the book of Acts. ఆయన 2 పుస్తకాలు రాసినాడు, లూకా సువార్త మరియు అపోస్తల కార్యములు. And this book of Acts has 28 chapters. ఈ అపోస్తల కార్యములో 28 అధ్యాయాలు ఉన్నాయి. And this book of Acts says what to do and how to do after saved. రక్షింపబడిన తర్వాత ఏం చేయాలి, మరి ఎలా చేయాలి అన్న పరిచర్య ఎలా చేయాలన్న విషయాలను మనకు బయలుపరుస్తాయి. Whereas the Gospel of Luke says how to be saved. లూకా సువార్తలో మనం చూసినట్లయితే ఎలా రక్షింపబడాలన్న విషయాన్ని మనకు బయలుపరచబడుతుంది. Yeah, and in this book of Acts is of a 35 years history. అపోస్తల కార్యములో 35 సంవత్సరాల చరిత్ర అది. And especially in these 3 beautiful God servants or characters are presented in the book of Acts. అపోస్తల కార్యములో సుందరమైనటువంటి 3 దేవుని గుణ లక్షణాలను మనం చూస్తాము. No, three main characters of main persons. 3 persons are mentioned in this book of Acts. 3 వ్యక్తులను ఇందులో మనము బాగా చిత్రీకరింపబడి ఉంటున్నది. That is Apostle Peter, Philip, and Paul. ఆ 3 ఎవరనగా అపోస్తలుడైన పౌలు, పేతురు మరియు మార్క్ కదా. No, Paul. అపోస్తలుడైన Paul. Yeah, Peter, Philip, and Paul. పీటరు, ఫిలిప్పు మరియు పౌలు. Yeah, in this first 12 chapters, it's especially about Peter as well as Philip ministry. మొదటి 12 అధ్యాయంలో వరకు పేతురు మరియు ఫిలిప్ వారి పరిచర్యను మనం చూస్తాం. In the next 12 chapter, we can see maximum the ministry of Paul. ఆ తర్వాత మిగిలిన 12 అధ్యాయములలో అపోస్తలుడైన పౌలు యొక్క సేవను గురించి చూస్తాం. Peter, he ministered among Jews, Samaritans, as well as Gentiles. పేతురు మేము ఆ యూదులకును, అన్యులకును మరియు సమరయులకును ఆయన పరిచర్య చేసి ఉంటున్నాడు. Whereas Philip ministered among a mixed people, mixed congregation, that is especially Samaritans and Jews. I mean the congregation who were of
Samaritan and Jews. ఫిలిప్పు మిశ్రిత జనాంగానికి చేశారు. వాళ్ళు కలిసినటువంటి ఒక జనాంగము సమరయులను మరియు అన్యులు కలిసినటువంటి ఒక తెగకు ఆయన సేవ చేశాడు. Yeah, in Telugu we'll call that as a Sankara Janamu. సంకర జనము. ఓకే. Yeah, mixed. Okay. Yeah. Next, Paul ministered among Gentiles, even Jews. అపోస్తలుడైన పౌలు అన్యులకును మరియు యూదులకును పరిచర్య చేశాడు. Yeah. So the main keywords of the book of Acts is Acts 1:8, chapter 1 and 8th verse. ఇందులో ముఖ్యమైనటువంటి వాక్య భాగము కీ వర్డ్స్ అంటాము అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. Yeah, in this first chapter we can see as Jesus said to the disciples, you wait in Jerusalem, then the Holy Spirit will come upon you and you will be filled with the Holy Spirit, and with his power you will be ministering in Jerusalem, in Judea, Samaria, and till the end of the earth. ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాము, మీరు పరిశుద్ధాత్మ తండ్రి చేత వాగ్దానం చేయబడినటువంటి పరిశుద్ధాత్మను పొందే వరకు మీరు వేచి ఉండండి అని. తర్వాత పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చిన తర్వాత మీరు యూదలోను సమరయలోను యెరూషలేములోను మీకు యూద భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారని ఉంటుందండి. Yeah, this book of Acts, how it begins is at the situation of a confusion, because the disciples were with Jesus Christ. ఈ యొక్క పుస్తకము ఒక కన్ఫ్యూషన్ పరిస్థితి చాలా తారుమారుగా ఉన్నప్పుడు ఈ పుస్తకము రాయడం ఆరంభించబడింది. Because no, they were with Jesus. After that, Jesus he died and he rose again. He left them, in other words. యేసు ఈ సన్నివేశం ఎలా ఉంటుందంటే, యేసుక్రీస్తు అన్ని రోజులు వారితో ఉండి చాలా సంవత్సరాలు, ఆ తర్వాత ఒక సడన్ గా అక్కడ నుండి యేసుక్రీస్తు వారిని విడిచిపోవడం చూస్తుంటున్నాం. They became lonely. వారు ఏకాంతముగా అయిపోయారండి. They were in a doubt what to do, whether to continue with the principles of Jesus or to give back. సో వాళ్ళందరూ కూడా ఒక సంశయంతో ఉన్నారు, మనము ఈ యొక్క పరిచర్యను వదిలిపెట్టాలా లేక ఈ పరిచర్యను ముందుకు కొనసాగించాలా అని. In such a situation, the Holy Spirit God has brought out this book through Luke. అలాంటి సందర్భములలో అలాంటి పరిస్థితిలో ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క పుస్తకాన్ని లూకా ద్వారా దీన్ని బయలుపరిచి ఉంటున్నాడు. Yeah, this book, I mean, to make this introduction class as a very interesting one, we can compare this with the one book in a OT. ఈ పుస్తకాన్ని మరి ఆసక్తికరంగా మనం చూసినట్లయితే దీన్ని పాత నిబంధన గ్రంథంలో నుండి ఒక పుస్తకాన్ని సరిపోల్చుకొని చూసుకోవాలి. Yeah, I mean, to make this introduction as an effective and interesting, we can compare the book of Acts with the book, Old Testament book. Say, in order to make this introduction as an effective and interesting, we better compare this book of Acts with one book in the Old Testament. Okay? Hello? Hello, Jero? Hello? Jero? Hello? Hello? Sorry, urgent. There was urgent call. Okay. Good. I was confused whether I am missed out or what.
Anyhow, continue. No. Okay. Shall I repeat it again? Please go ahead. Yeah. See, in order to make this introduction class as an effective and interesting, we better compare the book of Acts with the one book in a OT of the Bible. ఈ యొక్క ఉపోద్ఘాతమును మరి ఆసక్తికరంగాను ఆహ్లాదకరంగాను మనం చూసుకోవాలంటే ఈ యొక్క అపోస్తల కార్యమును పాత నిబంధన గ్రంథములోని ఒక పుస్తకమునకు మనం సరిపోల్చుకుంటే చాలా బాగుంటుంది. Yeah, that historical book is none other than the book of Joshua. యెహోషువ గ్రంథం అదేదో కాదు కానీ యెహోషువ గ్రంథము మనము అపోస్తల కార్యములకు జ్ఞాపకం సరిపోల్చుకున్నట్లయితే ఇది ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది. Yeah, actually, after the death of Moses on the Mount of Nebo, that means he went up to the Mount of Nebo and he did not return back. చూడండి, ఇది చాలా ఒక దుఃఖకరంగా బాధకరమైనటువంటి విషయం ఏమంటే నెబో పర్వతం మీదకి మోసే వెళ్ళాడు, ఇంకా ఆయన తిరిగి రాలేదు. That time Joshua was there as his follower, but he was under utter confusion. ఆ సందర్భంలో యెహోషువ మోసేకు అనుచరుగా ఉండేవాడు. అయితే అతనికి ఆ సందర్భంలో ఏ యొక్క ముందుకు ఎలా వెళ్ళాలన్న విషయము తెలియకుండా ఉండేవాడు. So he was in a confusion. అతడు తారుమారులో ఉన్నాడు. Because of that, God said to Joshua, Moses is not coming. It's your time. You have to take care the next ministry as a leader. కాబట్టి దేవుడైన యెహోవా మోసేతో యెహోషువతో అంటున్నాడు, చూడు యెహోషువ, మరి మోసే ఇక లేడు, ఆయన రాడిక, కాబట్టి తరువాతి నాయకునిగా నువ్వే ఉండి ముందుకు తీసుకెళ్ళాలి మనుషులని చెప్పాడు. In the same way, here in New Testament, Jesus said that I am just going. Now onwards, I won't be with you all, but you have. I will send you all the Holy Spirit God to lead you all. You have to follow the Holy Spirit God. అదే రీతిగా ఇక్కడ ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారికి బయలుపరుస్తున్నాడు, నేను తండ్రి యొద్దకు వెళ్ళి అక్కడి నుండి సత్యస్వరూప పరిశుద్ధాత్మను మీ యొద్దకు పంపుతాను, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోకి నడుపుతాడని యేసు స్వామి వాగ్దానం ఇచ్చాడు వారికి. So there Joshua has taken over the leading and he destroyed all the enemy and he captured all the enemies and he brought a victory for Israelites. అక్కడ మనం చూస్తున్నాము దేవుని వాగ్దాన ప్రకారము యెహోషువ నాయకత్వాన్ని వహించి ఇశ్రాయేలుకు గొప్ప జయం తీసుకొచ్చాడు. ఇశ్రాయేలు శత్రువులందరినీ కూడా జయించుటకు ఆయన ముందుకు వెళ్ళాడు. In the same way, in the book of Acts, after the confusion, after they received the Holy Spirit God, our people, they began the ministry from Jerusalem, and within a short period of time, they conquered. They made the world upside down. అదే రీతిగా ఇక్కడ చూస్తుంటున్నాము, యేసు క్రీస్తు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ వారి మీదకి దిగిరాగా వారు యెరూషలేములోను, సమరయ దేశముల్లోను, యూదా దేశములోను వారు సంచరిస్తూ దేవుని వాక్యమును ప్రకటిస్తూ భూమిని తలక్రిందులుగా చేశారు కొద్ది సమయంలోనే. Yes, in simple way, like Moses was resembling Jesus Christ, and Joshua the Holy Spirit, the Joshua disciples. అదే రీతిగా మనం చూస్తుంటున్నాము ఇక్కడ మోసే పరిశుద్ధాత్మకు సూచనగా ఉంటున్నాడు, యెహోషువ పరిశుద్ధాత్మకు సూచనగా ఉంటే మోసే యేసుక్రీస్తుకు సూచనగా ఉన్నట్లు మనం చూస్తున్నాం.
Yeah, in the same way, we can see the book of Acts, how it begins, actually one person, one historical person, his name William Richard Ramsay. మనం William చరిత్రలో Richard చూసినట్లయితే Ramsay. విలియం రిచర్డ్ రాన్సే అనే వ్యక్తి He is అలాంటి a highly qualified person. He has a worldly knowledge, ఆయన చాలా విద్యను అభ్యసించిన వాడు, ప్రపంచ జ్ఞానం ఆయనకున్నది. and he is very against the Bible. ఆయన ఎల్లప్పుడూ కూడా బైబిల్‌కు విరోధంగా పోయే వ్యక్తి. He had a lot of secular friends. ఆయనకు ప్రపంచంలో చాలా వ్యక్తులు తెలుసు బాగా. And in due time, they suggested, why don't you study about the Bible and disprove the Bible? You show the world that Bible is very wrong one. అయ్యా నీకు మంచి జ్ఞానం ఉంది కదా, మరి మీరు ఈ యొక్క బైబిల్‌ను నిరూపించండి, అది తప్పు మంచి అని మీరు నిరూపించండి. మీకు ఇంత జ్ఞానం ఉంది కదా అని చాలా మంది ఆయనకు బైబిల్‌కు విరోధంగా మాట్లాడమని చెప్పారు. He is from Scotland. అతడు స్కాట్లాండ్ నుండి వచ్చిన వ్యక్తి. He began this in March 15th, 1955. 1955లో మార్చి 15వ తారీఖున ఈ యొక్క అంశాన్ని ఆయన ముందుకు తీసుకొని వెళ్ళాడు. So he decided, somehow I will do a search and I will disprove the Bible so that all the people should give up the Bible. కాబట్టి అతడు ఆ పనిని చేయబోను, ఇతడు ఆ యొక్క బైబిల్ సత్యం కాదని దాన్ని నిరూపించుటకు ఆయన ముందంజ వేశాడు. And in that, no, he decided one thing: I will better choose one book of the Bible, that is the book of Acts. I will study the places, the people who are in the book of Acts, and if I find that those are incorrect, I can publish that this Bible is wrong. కాబట్టి ఆయన నేను ఒక విషయం చేస్తాను, అపోస్తల కార్యముని నా యొక్క ధ్యానంకు తీసుకొని అందులో ఉన్న స్థలాలను, అందులో ఉన్న మనుషులను క్షుణ్ణంగా పరిశీలించి తర్వాత నేను చెబుతాను ఈ పుస్తకము తప్పంటే మనుషులు కానీ ఆ పరిస్థితులు కానీ అన్ని తప్పని నేను నిరూపిస్తానని ఆయన ఈ అపోస్తల కార్యములను ధ్యానించటం మొదలు పెట్టాడు. So he went to Israel. From Israel he went to Turkey, and he traveled many places which are mentioned in the book of Acts, and he also searched about the people who are in the book of Acts. ఆయన స్కాట్లాండ్ నుండి యెరూషలేముకు వెళ్ళాడు, ఇస్రాయెల్ దేశానికి వెళ్ళాడు, ఇస్రాయెల్ దేశం నుండి తుర్కిస్తాన్కు వెళ్ళాడు, ఈ యొక్క టర్కీ దేశంకు వెళ్ళాడు. ఆ స్థలాలను చూశాడు, అక్కడ ఉన్న మనుషులు సరియా కా తప్ప అని అది కూడా ఆయన పరిశీలించాడు. After carefully researched all the places and people of book of Acts according to the writer Luke, ఆయన ఈ యొక్క స్థలాలను మరియు జాగ్రత్తగా మనుషులను పరిశీలించిన తర్వాత ఈ యొక్క పుస్తకంలో లూకా సువార్తలో ఉన్నటువంటి ఆ మాటలను కూడా గమనికకు తీసుకొచ్చాడు. but he could not find any mistake in the book of Acts according to Luke. లూకా రాసినటువంటి ఈ పుస్తకం ప్రకారము ఈ యొక్క పుస్తకంలో ఏ తప్పు కూడా అతను కనుగొనలేకపోయాడు. Then he declared, no, nothing wrong in the book of Acts, and the author Luke was one of the best historian in the world. We can give first place to this person as a good historian. ఇందులో ఏ తప్పు కూడా లేదు. మరి ఈ పుస్తకం రాసినటువంటి డాక్టర్ లూక్ ఒక గొప్ప చరిత్రకారుడు, ప్రపంచంలోనే ఒక మహత్తరమైనటువంటి చరిత్రకారుడు. కాబట్టి ఆయనకు ఒక గొప్ప నామం అవార్డు ఇవ్వాలని చెప్పాడు ఆయన. Then one more, his name William Barclay.
he said that the book of Acts is like a bridge between the Gospels as well as epistles. ఒక బిలియం బార్క్లే అను ఒక దైవజనుడు ఇదొక ఇదొక వంతెనగా ఉంది సువార్తలకును మరియు ఇతర పుస్తకాలకు పత్రికలకు మరియు సువార్తలకు మధ్యన ఇది వంతెనగా ఉందని ఆయన బయలుపరిచాడు. If we don't have the book of Acts, it is difficult to understand the Gospels, he said. ఒకవేళ అపోస్తల కార్యములు ఈ బైబిల్లో లేకపోయినట్లయితే చాలా కష్టము ఈ యొక్క సువార్తలను అర్థం చేసుకోవడం. If the Gospels are like a head and the epistles are like our toes, like limbs, and the book of Acts is like our waist, like as a what I called our బ్యాక్బోన్. backbone. Yes, you are right. Thank you. మనకు ఇది వెన్నెముక వల్లే ఉంటుంది పుస్తకము అపోస్తల కార్యములు. యోహాను సువార్తలు 4 సువార్తలు తలవలే తలగడగా ఉంటే తర్వాత పత్రికలు వచ్చేసి కాళ్ళ వలె ఉంటాయండి. Yeah, and the book of Acts is plays very important role to serve the Lord. Depends upon the Holy Spirit God. పరిశుద్ధాత్మ మీద అవలంబించి దేవుని సువార్త ఎలా చేయాలన్న విషయాలను క్షుణ్ణముగా మనకు బయలుపరుస్తుంది అపోస్తల కార్యములు. Yeah, so as I said, this book, the first chapter, in the first, just we'll see like outline. In the first 2 chapters, there is the establishment, beginning and inauguration of the church. ఈ అవుట్లైన్ ఇందులో పుస్తకంలో ఉన్నటువంటి అవుట్లైన్స్ చెప్తున్నామండి. అపోస్తల కార్యములు 1-2 అధ్యాయంలో మనం చూసినట్లయితే అది ఉపోద్ఘాతముగా ఉంటుంది, ఇది ఎలా ఆరంభించాలన్నది. In the 3rd chapter, Peter he healed a lame person. 3వ అధ్యాయంలో పేతురు యొక్క పరిచర్యలో ఆయన కుంటివాణిని బాగు చేశారు. In the 2nd chapter, after the Holy Spirit God has come upon them, they filled with the power, they spoke in tongues, they did miracles, and 3,000 people got baptized. 2వ అధ్యాయంలో చూసినప్పుడు పరిశుద్ధాత్మ మీద వారి మీదకి దిగి రావడం, వారు పరిశుద్ధాత్మను పొందుకోవడం, శక్తిని పొందుకోవడం, తర్వాత వారు సాక్ష్యం ఇవ్వడం, చూడటం వలన అక్కడ 3,000 మంది ప్రభువును స్వీకరించినట్లు, వారు బాప్టిజం పొందినట్లు చూస్తున్నాం. In the 3rd chapter, when Peter healed a lame person, again then all the people who all seen this miracle, approximately 5,000 people have been baptized. 3వ అధ్యాయంలో ఆ కుంటివాణిని వారు బాగు చేసినప్పుడు ఆ అద్భుతమును చూసిన చాలా మంది ప్రభువును నమ్ముకొని దరిదాపు 5,000 మంది ప్రభువులోకి వచ్చినట్లు మనం గమనిస్తున్నాం. Yeah, in fourth chapter, Peter, John, they went to prison again. 4వ fourth chapter, వారు చెరసాలకు Peter, వెళ్ళారు. John, yeah, పేతురు yes. మరియు యోహాను ఇద్దరు కూడా చెరసాలలో వేయబడి ఉంటున్నారు. And in the 6th chapter, we have seen the gospel in Jerusalem. The gospel spread in Jerusalem. 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 6వ అధ్యాయంలో సువార్త యెరూషలేములో ప్రబలుతుండటం మనం చూసాము. Yeah, and in 6th and 7th chapters, from Jerusalem to Judea, the gospel was spreading. In the same time, Stephen, the first martyr, was suffered with those people. మనము 6వ అధ్యాయము 7వ అధ్యాయంలో చూస్తే యెరూషలేములో ఈ యొక్క సువార్త ప్రకటింపబడుతూ ఉంటున్నది. స్టెఫను ఇక్కడ
హతసాక్షులుగా మారడం మనం చూస్తుంటున్నాం. In 8th chapter, Philip ministered in Samaria. 8వ 8th అధ్యాయంలో సమరియా దేశంలో ఫిలిప్పు వెళ్ళి అక్కడ పరిచర్య చేయడం చూస్తున్నాం. In 9th chapter, Paul got saved. He came to salvation. 9వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు రక్షింపబడి దేవుని ఎరగడం మనం చూస్తాం. In 10th chapter, again Peter went to house of Cornelius. He spoke the gospel, and they all got saved and baptized. 10th 10వ chapter. అధ్యాయంలో మనం చూస్తాం శతాధిపతి అయిన కొర్నేలి మరి ఆ కుటుంబస్తులందరికీ కూడా పేతురు వెళ్ళడం, అక్కడ వారికి దేవుని నమ్ముకోవడం ఇది జరుగుతూ ఉంటున్నాయి. Again in 11th to 12th chapter, Peter did his ministry in Samaria. 11-12 అధ్యాయాలలో పేతురు సమరయ Petru. దేశంలో పరిచర్య చేశాడు. Yeah, that is, I mean, from first chapter till 12th chapters, that is of 16 years history. From first to 12 chapters, that is of 16 years of history. మొదటి అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు మనం చూసినట్లయితే అది పరిచర్యలో చరిత్రలో ఈ యొక్క అపోస్తల కార్య చరిత్రలో 16 సంవత్సరాలండి. From 13 to 28 chapter, there is a ministry of a Paul. 12వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకు 28వ 13. From 13 to 28, there is a ministry of a Paul. 13వ అధ్యాయం నుండి 28వ అధ్యాయం వరకు మనం చూస్తాం అపోస్తలుడైన పౌలు యొక్క పరిచర్య. Yeah, in first 13th chapter, 14th chapter, and 15th chapter, Paul did ministry in Bithynia. 13 నుంచి 15 అధ్యాయముల వరకు బెతునియా అను ప్రాంతంలో అపోస్తలుడైన పౌలు పరిచర్య చేశాడు. In 16th chapter, he did ministry in Thessalonica. 16వ అధ్యాయంలో తెస్సలోనికలో అపోస్తలుడైన పౌలు పరిచర్య చేశాడు. In 17th chapter, he did ministry in Ephesus. 17వ అధ్యాయంలో ఎఫెసులో ఆయన పరిచర్య చేశాడు. In 18th chapter, he did ministry in Corinth. కొరింథీ సంఘంలో ఆయన పరిచర్య చేశాడు 18వ అధ్యాయంలో. 19th to 20th chapter, he did ministry again in Ephesus. 19-20 అధ్యాయములలో ఆయన ఎఫెసు సంఘములో పరిచర్య చేసిన వ్రాయబడి ఉన్నాయి. In 21st chapter, he was prisoned in Jerusalem. 21వ అధ్యాయంలోకి వచ్చేట్లుగా ఆయన యెరూషలేములో ఆయన చెరసాలలో వేయబడి ఉంటున్నాడు. In 22 to 27, he went from Jerusalem to Rome. They have taken him from Jerusalem to Rome. 22 నుండి 27వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన చెరగా యొక్క రోమా పట్టణంకు వెళ్ళి ఉంటున్నాడు. Yeah. So in 28th chapter, that's a close of Paul as well as Peter. 28వ అధ్యాయంలో మనము పేతురు యొక్క పరిచర్య మరియు పౌలు యొక్క పరిచర్య ముగింపు చూస్తుంటున్నాం. So in first from 1 to 12th chapter 16 years, then from 13 to 28 again 16 years of history, total 32 years of history. ఈ యొక్క అపోస్తల కార్యమును 2 భాగాలుగా చేయవచ్చు అని చెప్పాను. మొదటి 12 అధ్యాయాలు 16 సంవత్సరాల చరిత్ర, ఆ తర్వాత 13వ అధ్యాయం నుండి 28వ అధ్యాయం వరకు అది 13 సంవత్సరాల చరిత్ర. Bible scholars calculated approximately as a 34 years. అయితే బైబిల్ వేదాంత పండితులు వాళ్ళు దీనిని అంచనా వేశారు, ఇది 34 సంవత్సరాల చరిత్ర అని. In 28th chapter, 28వ అధ్యాయంలో Peter
Peter as well as Paul, they were in a prison, and they killed brutally. Peter was crossed in upside down, and Paul was beheaded. 28వ అధ్యాయంలో మనం చూసినట్లయితే పేతురు మరియు అపోస్తలుడైన పౌలు యొక్క చివరి దినాలు, అపోస్తలుడైన పౌలును ఛేదించారు. తర్వాత పేతురును తలక్రిందులుగా వాళ్ళు సిలువ వేసి చంపడం జరిగి ఉంటున్నది. So I think still half of the introduction is there. I better do this in the next, because if I keep on telling you, it may be difficult for you all to understand. కాబట్టి ఇప్పటి వరకు అర్థం ఉపోద్ఘాతము చెప్పాము. And అలా చెప్పుకుంటూ వెళ్తే ఏమవుతుంది, ఇది నెక్స్ట్ క్లాస్ లో చెప్తామండి. This book was written in AD 62, before after death of Christ. ఈ పుస్తకము క్రీస్తు శకము 64లో వ్రాయబడింది, 62లో వ్రాయబడింది. Yeah, because that time there was no James and no Nero general also. ఆ సమయంలో నీరో చక్రవర్తి మరి ఇతర రాజులు లేకుండా ఉన్నారు. Yeah, so this book is very interesting. Exactly in 15 chapters, how Peter did ministry. In the same way, Paul also did in the next of the chapters, 16 chapters. ఇది చాలా ఆసక్తికరంగా ఉన్నది. మొదటి 16 సంవత్సరముల చరిత్రలో 14 సంవత్సరాల చరిత్ర. Yeah. No, brother. I mean, as it is written from first chapter till 12 chapters, how Peter has done his ministry, with what kind of a miracles he did ministry. In the same way, from in 13 to 28 chapters, Paul also did the same way. మొదటి 12 అధ్యాయాల్లో మనం చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి పేతురు తాను ఎలాగా అద్భుతమైనటువంటి కార్యములు చేస్తూ ఆ పరిచర్య చేశాడన్న దాన్ని మనం చూస్తాము. ఆ తర్వాత 13వ అధ్యాయం నుండి 28వ అధ్యాయం వరకు అపోస్తలుడైన పౌలు తన పరిచర్యను గురించి ఇందులో రాయబడి ఉంటున్నది. Yeah, it's a very good resembling acts. We cannot say this is just like one story, but it's purely history. ఇది నిజమైనటువంటి చరిత్రతో కూడింది. ఈ విధంగా మనము విభజించి చూసినట్లు కూడా అందులో ఒక లాజిక్ ఉంది. అందులో చారిత్రక సంబంధమైనటువంటి విషయాలు బహు స్పష్టంగా రాయబడి ఉంటున్నాయి. The Holy Spirit God gave a wisdom to Luke to write exactly the resemblances or the ministries to Peter as well as Paul. పరిశుద్ధాత్మ దేవుడి విషయంలో చాలా స్పష్టంగా రాసి ఉంటున్నాడు. ఆ యొక్క అపోస్తలుడైన పేతురు యొక్క పరిచర్య, అపోస్తలుడైన పౌలు యొక్క పరిచర్యను చాలా క్షుణ్ణంగా బాగా రాసి ఉంటుండటం మనం చూస్తుంటున్నాం. Okay, in the next class we will see the resemblances of ministry resemblances, and we'll see the reports, and we'll see the outline of the chapters. Then from the third class we can start the lessons from this the acts. వచ్చే క్లాస్ లో మనము అతి క్షుణ్ణంగాను మరియు పరిశీలించి మిగతా విషయాలు చూసుకుందామండి. అది ఎలా
ఇంకా అర్థము ఉపోద్ఘాతం ఉన్నది. ఆ విషయాలు మీకు బాగా వివరించి తెలుపుతాము. Thank you all very much for your patience and listening. We will continue in the next class. So I also thank the main director of this Bible college, that is Reverend Joseph Itte, for giving me this time. So I am very happy to teach you all in the days to come. Thank you. మీరందరూ సహకరించి వాక్యమును జాగ్రత్తగా వింటూ వచ్చారు. అందుకే మీకు అందరికి కూడా వందనాలు తెలియజేస్తుంటున్నాను. తిరిగి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ యొక్క డైరెక్టర్ అయినటువంటి జోసెఫ్ బ్రదర్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. Thank you, one and all. మీకందరికీ I'll hand over this to the host. ఈ హోస్ట్ గారికి మేము ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తున్నాం.